హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిల్కీ డాడీ ఫర్ క్రికెట్ రివ్యూస్ అండ్ అనాలిసిస్. సో ఈరోజు అయితే మనం ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ గురించి అయితే రివ్యూ వీడియో అయితే చేసుకుందాం. సో ముందుగా ఈ వీడియో చూసినట్టయితే ముందైతే ఒక లైక్ కొట్టండి. సో ఎందుకంటే మీరు ఒక లైక్ కొట్టడం వల్ల ఇది చాలామందికి అయితే రీచ్ అవుతుంది. సో నాకు అదే చాలా హెల్ప్ అవుతుంది. సో నా ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి, మీకు నచ్చితే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఇట్. సో ఈరోజు అయితే మనం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్, ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ డీసీ మాత్రం వన్ సైడ్ చేసింది మ్యాచ్. సో ఈ మ్యాచ్ అయితే రాజస్థాన్లో జరిగింది. సో రాజస్థాన్ ముందు టాస్ గెలిచి వాళ్ళైతే మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామని అన్నారు. ఎందుకంటే పిచ్ కండిషన్ చూస్తే చాలా డ్రైగా ఉంది. సో అలా మెల్లిమెల్లిగా పిచ్ స్లో అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ముందు ఫీల్డింగ్ చేస్తామని అనుకున్నారు. సో వాళ్ళు ఏదైతే ఆ స్ట్రాటజీ యూజ్ చేశారో అదైతే వాళ్ళకైతే ఘోరంగా దెబ్బతీసింది. సో వాళ్ళైతే ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ని అయితే ఇచ్చారు, 220+ టార్గెట్ అయితే ఇచ్చారు. సో కానీ డీసీ మాత్రం దాన్ని చాలా సునాయాసంగా అయితే చేశారు. సో ఇప్పుడు రాజస్థాన్ బ్యాటింగ్ గురించి మాట్లాడితే ఫస్ట్ అయితే వాళ్ళ ఓపెనర్స్ యశస్వి జైస్వాల్ అండ్ వైభవ్ సూర్యవంశీ ఇద్దరు ఫ్లాప్ అయ్యారు. సో మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళ నుంచి అయితే ఈ సీజన్లో మంచి స్టార్ట్స్ అయితే వచ్చాయి. సో ఈ మ్యాచ్లో అయితే అంతగా స్కోర్ స్టార్టింగ్ అయితే రాలేదు. సో అదైతే వాళ్ళకి చాలా బ్యాక్ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత థర్డ్ వికెట్ పార్ట్నర్షిప్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 90 రన్స్ అయితే స్కోర్ చేశాడు. రియాన్ పరాగ్ మళ్ళీ ధ్రువ్ జురేల్ మధ్యలో 100 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ధ్రువ్ జురేల్ కూడా ఒక ఎండ్లో మంచి బ్యాటింగ్ అయితే చేశాడు. తర్వాత ధ్రువ్ జురేల్ అయిపోయిన తర్వాత జడేజా వచ్చాడు. జడేజా కూడా మంచి నాక్ అయితే ఆడాడు. సో వాళ్ళైతే ఒక డీసెంట్ స్కోర్ అయితే చేస్తారని అనుకున్నాం, ఒక 200 అలాగా. సో ఈ టైంలో ఫెరారీ వచ్చాడు, ఫెరీరా. సో అతనైతే అసలు వేరే లెవెల్లో బ్యాటింగ్ చేశాడు, 300 స్ట్రైక్ రేట్గా. సో అతను లాస్ట్లో కొట్టిన ఆ ఇన్నింగ్స్ వల్లే మొత్తానికి అయితే 220+ అయితే స్కోర్ వచ్చింది. సో అతనికి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో బౌలింగ్ అయితే బాగానే చేశారు ఢిల్లీ బౌలర్స్, చాలా పొదుపు ఎక్సలెంట్ బౌలింగ్. నటరాజన్ కూడా ఈ మ్యాచ్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు, కానీ లాస్ట్ ఓవర్లో మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. సో మొత్తానికి అయితే వాళ్ళకి 220 స్కోర్ని అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు చేజింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఢిల్లీకి అయితే ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. వాళ్ళు పవర్ ప్లే 6 అవర్స్లో 70 రన్స్ అయితే కొట్టేశారు. సో అదైతే వాళ్ళకి మంచి ఓపెనింగ్ డ్రీమ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ ఓపెనర్స్ నిశాంక మరియు కేఎల్ రాహుల్ అయితే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు, ఇద్దరు 50 చేశారు. సో వాళ్ళు 9 అవర్స్కే 100 రన్స్ అయితే స్కోర్ చేశారు. సో ఆ తర్వాత వన్డౌన్లో నితీష్ రాణా వచ్చాడు. నితీష్ రాణా కూడా ఎక్సలెంట్ బ్యాటింగ్ చేశాడు. సో అతని బ్యాటింగ్ వల్ల కూడా మంచి 150+ స్కోర్ అయితే వచ్చింది. సో ఆ తర్వాత స్టబ్స్ మరియు అశుతోష్ శర్మ వాళ్ళు కూడా మంచి బ్యాటింగ్ వచ్చేసి మొత్తానికి చేసిన అయితే గెలిపించేశారు. సో మొత్తానికి డీసీ అయితే సునాయాసంగా ఈ చేసిన అయితే ఫినిష్ చేశారు. సో ఇది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ గెలిచి వాళ్ళైతే 6th ప్లేస్కి అయితే వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ సిఎస్కేతో మ్యాచ్ ఉంది, చూద్దాం. ఇదైతే రెండు టీంలు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్, ఎవరు గెలుస్తారో. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.